ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి. కాలం కదిలిపోతుంది. కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు. గెలుపు కోసం పరిగెత్తు. అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వు నిర్ణయించుకో. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపుని తీసుకొని రాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కడు కూడా ఉండడు. అదే అన్ని అబద్ధాలు చెబుతూ, ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. అబద్ధాలకు ఉన్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదు. నిజం ఎప్పుడూ కఠోరమే. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు. బాధలో ఒక మాట అనేయటం సులభం, కానీ క్షణకాలంలో జారే మాట ఒక జీవితకాల బంధాన్ని తెంచేస్తుంది. చెట్టుని నరికేయడం సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. కోపాలకి పోయి బంధాలను తెంచుకోకండి మిత్రమా. ప్రేమించి తెచ్చుకున్న బంధాలు చిన్న చిన్న వాటికి కోప్పడి మనుషుల్ని దూరం చేసుకోకండి. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే, ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. వంట రుచి తినేదాకా తెలియదు. పుస్తకం గొప్పతనం చదివేదాకా తెలియదు. ప్రేమంటే ఏంటో ప్రేమించిన వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు. ఈరోజు నాకు ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నా ధైర్యంతో ముందడుగు వేస్తున్నా. ఎందుకంటే ఏదో ఒకరోజు నాకంటూ ఒక మంచి రోజు రాకుండా ఉంటుందా అని చిన్న ఆశ. నిన్ను గురించిన సత్యాన్ని నువ్వు తెలుసుకో. అది నువ్వు వృద్ధి చెందటానికి మొదటి మెట్టు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలటం మంచిదేనేమో. కాలికి తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకి తగిలితే ఎదుటివారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించొద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ అండ్ లైక్.